రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పెద్ద ఎత్తున పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను అర్హులైన లబ్ధిదారులకు ఉదయాన్నే సచివాలయం సిబ్బంది ద్వారా వారి ఇంటి వద్దనే క్రమం తప్పకుండా పింఛన్లను పంపిణీ చేసి పేదవారికి అండగా నిలుస్తుందని ప్రభుత్వం పట్ల పలువురు పెన్షన్ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని జిల్లాలోని ఈ మార్చి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను 2,62,461 మందికి గాను పింఛన్దారులకు సుమారు 112.06 కోట్ల రూపాయలను పంపిణీ చేస్తున్నాము అంటూ జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ ఎస్ పేర్కొన్నారు. శనివారం ఉదయం వేదాంతపురం నందు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని తనిఖీలు చేశారు. అలాగే పలువురు లబ్ధిదారులకు పెన్షన్లను కలెక్టర్ పంపిణీ చేశారు. వారు పింఛన్ లబ్ధిదారులతోని ఆప్యాయంగా మాట్లాడి పెన్షన్లను సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేస్తున్నారా అంటూ ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మాట్లాడుతూ సచివాలయ సిబ్బంది ఉదయాన్నే వారి ఇంటి వద్దకే వచ్చి ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్లను పంపిణీ చేస్తున్నారని, పింఛన్ తమకు ఎంతగానో ఆసరాగా ఉందని కలెక్టర్కు తెలియజేశారు. వేదాంతపురం గ్రామ పంచాయతీ నందు భాగ్యమ్మకు, సి నరసమ్మలకు వృద్ధాప్య పెన్షన్ 4,000 రూపాయల వంతున, సి కులదీప్ విభిన్న ప్రతిభావంతునికి దివ్యాంగుల పెన్షన్ 6,000 రూపాయలను లబ్ధిదారుల ఇంటికి వెళ్లి కలెక్టర్ ఆయా సంబంధిత అధికారులతో కలిసి వారికి అందజేశారు. దేశంలో ఎక్కడా లేనంతగా పెంచిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్లను పేదలకు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి అందిస్తున్నారు అంటూ కలెక్టర్ లబ్ధిదారులకు వివరించారు. ముఖ్యమంత్రి పెంచి ఇచ్చిన పెన్షన్లను వారి జీవనానికి ఆసరాగా ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పలువురు ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలోని అదనపు పీడీ, డిఆర్డీఏ వెలుగు ప్రభావతి, జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి మరియు డిఎల్ఈఓ తిరుపతి నారాయణ రెడ్డి, తిరుపతి రూరల్ ఎంపీడీఓ రామచంద్ర, సచివాలయ సిబ్బంది తదితర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.